స్ట్రెస్ అండ్ హార్మోనల్ బ్యాలెన్స్. టినోటాస్ ని మరింత పెంచితే స్ట్రెస్. మ్యాగ్నెట్ థెరపీ మన సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ను బ్యాలెన్స్ చేస్తుంది. దాంతో కార్టిసల్ హార్మోన్ తగ్గి మెదడు ప్రశాంతంగా మారుతుంది. ఫలితం చెవి మోత ఇంటెన్సిటీ తగ్గుతుంది. స్లీప్ అండ్ రిపేర్ ప్రాసెస్. నిద్రలోనే శరీరంలోని హీలింగ్ ప్రక్రియలు జరుగుతాయి. మ్యాగ్నెటిక్ మ్యాట్రెస్ ఉపయోగించటం వల్ల నిద్రలో రక్త ప్రసరణ, హార్మోన్ బ్యాలెన్స్ కొనసాగుతుంది. దీనివల్ల చెవి నాడి, మెదడు కణాలు సహజ పునరుద్ధరణలో ఉంటాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ బ్రెయిన్ కోఆర్డినేషన్. చెవిలోని సిగ్నల్ ప్రాసెసింగ్ మెదడులోని ఆడిటరీ కార్టెక్స్లో జరుగుతుంది. మ్యాగ్నెట్ శక్తి మెదడు రక్త ప్రసరణ కూడా పెంచుతుంది. దాంతో మిస్ఫైర్డ్ సిగ్నల్స్ తగ్గి శబ్దం ఇంటెన్సిటీ తగ్గుతుంది. రిజల్ట్స్ ఓవర్ టైం. మ్యాగ్నెటిక్ థెరపీని నిరంతరంగా ఉపయోగిస్తే చెవి మోత తగ్గుతుంది, నిద్ర మెరుగవుతుంది, స్ట్రెస్ కంట్రోల్లో ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ స్థిరపడుతుంది, చెవి నాడి శక్తి తిరిగి వస్తుంది. రిమైండర్, గమనిక. మ్యాగ్నెటిక్ థెరపీ ఒక సహాయక పద్ధతి మాత్రమే. ఇది వైద్య చికిత్స, పోషకాహారం, స్ట్రెస్ మేనేజ్మెంట్తో కలిపి పాటిస్తే ఫలితం ఉత్తమంగా ఉంటుంది. నియమితంగా నిద్ర, ధ్యానం మరియు చెవి సంరక్షణ పాటించండి.